ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగి బాబా గారి యొక్క జన్మదినం ఈరోజు కావడం, మన రోటరీ సమావేశం రోజు కావడం చాలా ముదావహం. బాబా గారికి పుట్టినరోజు హార్దిక జన్మదిన శుభాకాంక్షలు రోటరీ క్లబ్ పక్షాన, రొటేరియన్స్ అందరి తరపున వారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆ అల్లా ఆశీస్సులతో వారి భావి జీవనం ఆయుర ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో, సామాజిక ఆధ్యాత్మిక సేవా నిరతితో నిండు నూరేళ్లు నిరంతరాయంగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే బాబా గారు శత వసంతాల జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవాలని, ఈ రోటరీ సేవల్లో ఆయన విస్తృతంగా పాల్గొని సమాజానికి సేవలు అందించేటువంటి ఆత్మస్థైర్యాన్ని, అనంత శక్తిని, దీర్ఘాయుష్ను ప్రసాదించాలని అల్లాను ప్రార్థిస్తూ, వారికి పుట్టినరోజు శుభవేళ రోటరీ క్లబ్ పక్షాన శుభాకాంక్షలతోటి శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాము. అలాగే ఇంకొక శుభవార్త, మన పాస్ట్ ప్రెసిడెంట్ రోటేరియన్ పిహెచ్ఎఫ్ ఎస్ఎండి ఆయుబ్ ఖాన్ గారు ఇటీవలే ఒక సంస్థ ద్వారా ఉత్తమ సేవా పురస్కారాన్ని అందుకోవడం జరిగింది. వారు కూడా సంఘసేవ అనేటువంటి ఒక న్యూస్ ఛానల్ను ప్రారంభించడమే కాకుండా ఒక స్వచ్ఛంద సంస్థను స్థాపించి, ఆ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తూ ఉన్నారు. ఆయూబ్ ఖాన్ గారి యొక్క సేవా కార్యక్రమాలు ద్విగుణీకృతం కావాలని వారి స్వచ్ఛంద సంస్థ, వారి న్యూస్ ఛానల్ కూడా దేదీప్యమానంగా సమాజంలోకి ప్రజ్వరిల్లాలని మనస వాచ కర్మణ వాంఛిస్తూ, వారు కూడా ఆ అల్లా యొక్క ఆశీస్సులతో భవిష్యత్తులో మరింత సమాజానికి ఉన్నతమైనటువంటి సేవలు అందజేయాలని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ, వారికి కూడా మన రోటరీ క్లబ్ పక్షాన, రోటరేరియన్స్ అందరి పక్షాన హార్దిక అభినందన చందన సుమాలు అందజేస్తూ ఉన్నాము. ధన్యవాదాలండి. ఈరోజు జస్ట్ ఒక మన బాలసూర్యారావు గారు మరియు ప్రెసిడెంట్ సెక్రటరీ గారు శ్రీధర్ శర్మ గారు వీరు ఆలోచన చేసినది, నేడు పుట్టినరోజు సందర్భంగా మన బాబా గారికి చిరు సత్కారాన్ని సగౌరవంగా చేయాలన్నటువంటిది ఒక కార్యక్రమం అయితే, తరువాత సేవారంగాన ముందుకు పయనిస్తూ భావి తరాలకు స్ఫూర్తిదాయకంగా సేవలు అందిస్తూ పురస్కారాన్ని గైకొన్న ఆయూబ్ ఖాన్ గారికి కూడా వారు సగౌరవంగా సత్కారాన్ని చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. అందుకు వీరికి హృదయపూర్వకంగా రోటరీ క్లబ్ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. ఆ కార్యక్రమాన్ని కూడా మనం జరుపుకుంటాము. నాకు ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ, రొటేరియన్స్ అందరికీ ధన్యవాదములతో శుభం భూయాత్. నమస్కారం. ఈ 2024-25 సంవత్సరానికి గాను శ్రీ బాలసూర్యారావు గారు ప్రెసిడెంట్ గాను మరియు శ్రీధర్ శర్మ నేను సెక్రటరీ గాను మీ యొక్క ఆశీస్సులతో మన రోటరీ క్లబ్కు నియమించడం జరిగింది. మా టీంను కూడా మీ ద్వారా మేము అది మీకు కూడా తెలియజేయడం జరిగింది సార్. ఇందులో మూలంగా ఫస్ట్ మీటింగు జరగాల్సింది బుధవారం అయితే, అందు ముందు రోజులో మనము 1వ తారీఖున మన డాక్టర్స్ డే ఉండడం వల్ల గౌరవనీయులైన మహాశయులైన డాక్టర్లు మనము డాక్టర్స్ డే కొరకు ఒకరోజు ముందుగా ఇక్కడ సమావేశం 1వ తారీఖు నాడు జరుపుకున్నాం. అందువల్ల బుధవారం ఫస్ట్ మీటింగ్ మనకు క్యాన్సిల్ అయింది సార్.
అది దానికోసం ముందు చేశాం కాబట్టి వెంటనే చేయలేక బుధవారం క్యాన్సిల్. మరియు ఈసారి అనుకోకుండా మన ప్రెసిడెంట్ గారు తిరుమల దర్శనం ఉండడం వల్ల ఇది పోస్ట్పోన్మెంట్ చేద్దామా అని సార్ అడిగారు. జనరల్గా అందుబాటు ఉండనేమో, మనం మేనేజ్ చేసుకోలేమేమో అనే ఉద్దేశంతో సార్ చూస్తుంటారు కదా, అంటే వద్దులేనా ఇది కంటిన్యూ ప్రాసెస్ ఉంటే మేలు కదా, అలవాటు పడతాం కదా మనం కూడా అని చెప్పేసి అంటే సరే ఓకే సార్ మా క్యారీ అని చెప్పినారు సార్. అందువల్ల నేను మీ అందరికీ విన్నపం చేయడము, సార్ కూడా ఆ మెసేజ్ పాస్ ఆన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైనా ప్రోగ్రామ్స్ ఉంటే మీ యొక్క ఆశీస్సులతో ఈ సంవత్సరం ముందుకు వెళ్దామనే ఉద్దేశంతో కూడా అనుకోవడం జరిగింది సార్. ఈ సందర్భంగా ఒక ఆలోచన, మన ఈరోజు పోస్ట్పోన్ చేస్తే మన బాబా సార్కి ఇది అన్ఎక్స్పెక్టెడ్, అందరికీ రాదు అవకాశం ఇదే రోజు ఉండడము మరియు మన పుట్టినరోజు ఉండడము, అది మంచి సందర్భము మాకు జరిగింది. కాబట్టి తప్పకుండా బాబా గారికి ఆ బాబా దయ అల్లా దయ ఉండాలని మా సంకల్పం. కాబట్టి అందరూ కోరుకుంటారు, అందరూ విషెస్ చెప్పినారు, వీలైనవంది మనకు రావడం జరిగింది, మనమేమో ఇన్ఫార్మ్ చేసినాం. కాబట్టి అదే సందర్భంలో నాకు మళ్ళీ అన్నతో ఆలోచించలే, అందులో ఒక ఆలోచన వచ్చింది. మన అయ్యూబ్ సారు మంచి సంఘ సేవ చేయడము, ప్రముఖ వ్యాపారస్తుడైన కొంత సమయం కేటాయించి వీరు సమాజ సేవకు చేయడం వల్ల రీసెంట్గా అవార్డు వచ్చింది. మనం అందరం కూడా విషెస్ తెలుపుకున్నాం. ఈ సందర్భంలో మనకు రెండూ కలిసిపోతాయి కదా అని సార్కు సస్పెన్స్గా చేయడానికి వల్ల నేడు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నటువంటి మన ఆర్టీసీ బాబా గారికి రోటరీ క్లబ్ పక్షాన సగౌరవంగా అభినందన సందనాలు అందజేయడం జరిగింది. అలాగే సేవారంగంలో విశిష్టమైనటువంటి సేవలు అందించి పురస్కారాన్ని అందుకున్నటువంటి అయూబ్ ఖాన్ గారి కూడా ఈ రోటరీ క్లబ్ పక్షాన సగౌరవంగా అభినందన చందనాలు అందజేయడం జరిగింది. వీరికి ఆ అల్లా ఆశీస్సులు సదా కలగాలని, భవిష్యత్తులో వీరి సేవలు ద్విగుణీకృతం కావాలని రోటరీ క్లబ్ పక్షాన, రొటేరియన్స్ అందరి పక్షాన మనఃపూర్వకంగా కోరుకుంటూ వారి భావి జీవనం సుభిక్షంగా సలక్షణంగా నిండు నూరేళ్ళు నిరంతరాయంగా సాగాలని కోరుకుంటూ హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. క్లబ్ తరఫున రొటేరియన్స్ నన్ను ఈరోజు నా పుట్టినరోజు కాబట్టి ఇంత ఘనంగా నన్ను సత్కరించినందుకు ఇళ్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను నా అదృష్టంగా భావించి ఇంతవరకు నేను పుట్టినరోజు అనేది జరుపుకోలేదు. నేను దాదాపు ఇప్పుడు 67 పోయి 68వ సంవత్సరం పడింది నాకు. ఇన్నేళ్ల నుంచి నేను ఏ రోజు కూడా పుట్టినరోజు జరుపుకోలేదు. ఈరోజు రోటరీ క్లబ్ తరఫున రొటేరియన్స్ అంతా నన్ను పుట్టినరోజుగా నన్ను సన్మానం చేసినందుకు ఇళ్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. బోలో అందరికీ నమస్కారం. మన కళాక్షేత్రం హైదరాబాద్లో త్యాగరాజ గానసభ ఫంక్షన్ హాల్ నందు పురస్కార అవార్డు ఇవ్వడం జరిగింది. దానికి నేను కూడా రానని చెప్పాను కరాఖండిగా. ఇలాంటి సన్మానాలు అంటే నాకు గిట్టుబాటు కాదండి, వద్దండి, మామూలుగా నేను సేవ చేసుకుంటూ ఉంటానంటే, లేదు నువ్వు రావాల్సిందని కొంచెం ప్రెజర్ పెడితే సరే మనిషి మాట తీసేయకూడదని వెళ్ళినాను. దాని అనుగుణంగా మా మిత్రులు ఇక్కడ రోటరీ క్లబ్ మిత్రులంతా, అన్నలు కానీ మిత్రులు కానీ అంతా కలిసి మరీ ఇంకొక సన్మానం చేసినారు. అది చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను వద్దన్నా కూడా మా సెక్రటరీ గారు శర్మ గారు, మరి అన్న వెంకటేశ్వర రెడ్డి అన్న గారు, మరి మన కేటీ అన్న రెడ్డి గారు, మరి రామకృష్ణ కానీ, మరి అన్నగారు కానీ, వీళ్ళంతా మనకు అభిమానంగా మనకు చేయడం చాలా సంతోషంగా ఉంది. నేను ఒకే మాట చెప్తున్నా, ఎప్పుడైనా కానీ సేవ చేయడంలో చాలా సంతోషం ఉందండి. ఎందుకంటే పేదలను ఆదుకోవాలి. చూస్తున్నాం బలహీన బడుగు వర్గాలు ఎంతమంది అన్ని కష్టాలు పడుతున్నారో. కాబట్టి వాళ్ళకి గుర్తించి వారికి ఎక్కడ ఏమి చేయాలో ఆ సేవలను మనం గుర్తించి, మీరు బహిరంగనే నేర్చు కావాలంటే బహిరంగ లేకుండా కూడా మీరు చేసి వాళ్ళకి ఆదుకోవడము ఇప్పుడు సమాజం అవసరం. అందరి మాదిరిగా లేకుండా ఒక డిఫరెంట్, మన రోటరీ క్లబ్ మెంబర్స్ అంటేనే సేవా గుణం ఉన్న వాళ్ళమని అందరికీ తెలుసు, ప్రపంచవ్యాప్తంగా తెలుసు. కాబట్టి రోటరీలో సభ్యులుగా ఉన్నాం కాబట్టి మనం ప్రెసిడెంట్గా చేసినాము, మళ్ళీ ప్రెసిడెంట్ అయిన తర్వాత అని చాలామంది అనుకుంటున్నారు. అలా కాకుండా ప్రెసిడెంట్ అయిన వారు, సెక్రటరీ అయిన వారు, మెంబర్స్ కూడా మీ తోచిన సమయం రూపాయి అండి చాలు.
ఆ రూపాయి కూడా వానికి ఎంతో అవసరం పడుతుంది. కాబట్టి ఇలాంటి సేవా గుణం కలిగి సేవ చేయడంలో ముందు ఉండాలని నేను అల్లాను మరి ఆ ఏకేశ్వరుని కోరుకుంటూ ఈ అవకాశం కల్పినందుకు మీకు అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి మన కళాక్షేత్రం వాళ్ళు కూడా నాకు ఇచ్చినందుకు వాళ్ళకు కూడా వాళ్ళ కమిటీ వారికి అందరికీ పేరు పేరు తెలుసుకున్నాను. జై హింద్, జై భారత్.